కార్పొరేషన్లలో సత్తా చాటింది హస్తం పార్టీ 7 కార్పొరేషన్లకు గాను 5 మేయర్లు గెలవగా ఒకటి మిత్రపక్షమైన సిపిఐకి దక్కింది. కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ గెలుచుకుంది. నిజామాబాద్లో హస్తం పార్టీ మేయర్ పదవి దక్కించుకుంది. గులాబీ పార్టీ మాత్రం ఏ ఒక్క కార్పొరేషన్ను దక్కించుకోలేకపోయింది. ఎన్నికలు జరిగిన 7 కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. 5 మేయర్ పదవులను కాంగ్రెస్ కైవసం చేసుకోగా బీజేపీ 1 కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మద్దతుతో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పదవిని సిపిఐ దక్కించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగిన కరీంనగర్ మేయర్ పీఠాన్ని ఎట్టకేలకు బీజేపీ దక్కించుకుంది. మేయర్గా కొలగాని శ్రీనివాస్ ప్రమాణం చేశారు. డిప్యూటీ మేయర్గా సునీల్ రావు ప్రమాణం చేశారు. బీజేపీ మేయర్ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ కి 34 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి ఆకుల నర్మదకు 22 ఓట్లొచ్చాయి. కాంగ్రెస్ కి మజ్లిస్, ఫార్వర్డ్ బ్లాక్ మద్దతిచ్చాయి. సభలోనే ఉంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు తటస్థంగా వ్యవహరించారు. కరీంనగర్ గడ్డపై ధర్మం గెలిచిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ ఇలాకాలో కాషాయ జెండా ఎగరేయాలన్న కల నెరవేరిందని చెప్పారు. కుట్రలతో అడ్డుకోవాలని కాంగ్రెస్ చూసిందని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ హవాను అడ్డుకోలేకపోయారని చెప్పారు. ఎన్నికైనటువంటి కొల్లగాని శ్రీనివాస్ గారికి, డిప్యూటీ మేయర్గా ఎన్నికైనటువంటి పెద్దలు యాదగిరి సునీల్ రావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కరీంనగర్ గడ్డ మీద ప్రజల ఆశీస్సులతో కాషాయ జెండాను ఈ కార్పొరేషన్ మీద ఎగిరేయాలనే కళ ఈరోజు నెరవేరింది. మరో కార్పొరేషన్ నిజామాబాద్ లో సైతం నువ్వా నేనా అన్నట్లు పోటీ జరిగింది. ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో మజ్లిస్ తో కలిసి కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. నిజామాబాద్ మేయర్ గా ఉమారాణిని ఎన్నుకున్నారు. డిప్యూటీ మేయర్ గా ఎంఐఎం కి చెందిన సల్మా తహసీన్ ను ఎన్నుకున్నారు. కాంగ్రెస్ ఎంఐఎం కలిస్తే 34 ఓట్లొచ్చాయి. బీజేపీకి ఎక్స్ అఫీషియోతో కలిపి 31 ఓట్లొచ్చాయి. నిజామాబాద్ కార్పొరేషన్ అభివృద్ధి కోసమే ఎంఐఎంతో కలిశామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇది ఎన్నిక వరకు మాత్రమేనని, ఇక అంతా అభివృద్ధిపైనే ఫోకస్ అని చెప్పారు. ఎన్నికల్లో మేము ఎంఐఎం మీద పోటీ చేశాం. ఎక్కడ పొత్తు లేదు. ఎంఐఎం మీద పోటీ చేసి మేము దాదాపుగా 5 సీట్లు ఎంఐఎం ఉన్న సీట్లు మేము గెలుచుకున్నాం. కానీ ఇవాళ అభివృద్ధి కోసం ఒక కలయిక అవసరం. ఇదంతా కూడా అభివృద్ధి, నిజామాబాద్ జిల్లా పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలని ఆకాంక్షతో మేము ఈ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటాం. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ ఎంఐఎం ఒక్కటయ్యాయన్నారు ఎంపీ అరవింద్. ఇందూరులో అనైతిక పొత్తు కుదిరిందని చెప్పారు. బీజేపీ ఓటమికి కాంగ్రెస్ రంగు పూసుకున్న పోలీసుల హస్తం కూడా ఉందన్నారు. ఈ టర్మ్ కంప్లీట్ అయ్యేలోగా ఫలితాలు రివర్స్ చేస్తామన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కంబైన్డ్ అభ్యర్థి గెలవడం జరిగింది. సేమ్ థింగ్ డిప్యూటీ మేయర్కి ఎంఐఎం అభ్యర్థి ప్రపోజ్ చేసిన అభ్యర్థి కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ అభ్యర్థి బంటురాముపై సేమ్ 3 ఓట్లతోటి 34-31తో గెలవడం జరిగింది. సో ఎనీవే, గెలిచిన వాళ్ళందరికీ, కార్పొరేటర్లకి, మేయర్, డిప్యూటీ మేయర్ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నల్గొండ కార్పొరేషన్ మేయర్ గా కాంగ్రెస్ అభ్యర్థి ముర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఎన్నికవగా డిప్యూటీ మేయర్ గా మహ్మద్ అష్రఫ్ అలీ అమర్ ఎన్నికయ్యారు. నల్గొండ కార్పొరేషన్ ఏర్పాటు తన కళ అని, ఇవాళ ఆ కళ నిజమై ప్రజా ప్రతినిధులు ప్రమాణం చేస్తుంటే ఆనందంగా ఉందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గ్రేటర్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఈ రోజు మొదటి ఎన్నిక కార్పొరేషన్ చరిత్రలో ఉన్న విధంగా 45 మంది గెలిచిన అభ్యర్థుల్ని పార్టీలకు అతీతంగా అభినందిస్తూ, మాకు ఎంఐఎం 3 సపోర్ట్ తో పాటు ఇంకా కూడా 3 ఇండిపెండెంట్లు కూడా జాయిన్ కావడం జరిగింది. మామిళ్ళగూడెం, అలాగే 18th వార్డ్, ఇంకోటి 42 వార్డ్. టోటల్ 30 మంది సభ్యులతో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. ఎవరు పోటీ కూడా చేయలేదు. రామగుండం మేయర్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన మహంగాళి స్వామి ఎన్నికవగా డిప్యూటీ మేయర్ గా పాతిపల్లి ఎల్లయ్య ఎన్నికయ్యారు. మహబూబ్ నగర్ మేయర్ గా గుమల్ మమత ఎన్నికవగా డిప్యూటీ మేయర్ గా సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. మంచిర్యాల మేయర్ గా కాంగ్రెస్ కి చెందిన మధుకర్ ఎన్నికవగా డిప్యూటీ మేయర్ గా రమ్య మహేష్ ఎన్నికయ్యారు. ఇక ఉత్కంఠ నెలకొల్పిన కొత్తగూడెం కార్పొరేషన్ లో మేయర్ పదవి కమ్యూనిస్టులకు దక్కింది. కొత్తగూడెం మేయర్ గా సిపిఐకి చెందిన మూడ్ గణేష్ ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా కాంగ్రెస్ కి చెందిన సిరిపురపు లలిత ఎన్నికయ్యారు.
90% పైగా చైర్మన్లను గెలుచుకుని కాంగ్రెస్ సత్తా చాటింది. 116 మున్సిపాలిటీల్లో 85 కాంగ్రెస్ గెలిస్తే 16 బీఆర్ఎస్ గెలిచింది. బీజేపీ నారాయణపేట మున్సిపాలిటీలో మాత్రమే గెలిచింది. భైంసాలో ఎంఐఎంకు చైర్మన్ పదవి దక్కకుండా ఇండిపెండెంట్కు మద్దతు ఇచ్చాయి పార్టీలు. వాయిదా పడ్డ 11 మున్సిపాలిటీల్లో రేపు మళ్లీ ఎన్నిక జరగనుంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక పూర్తయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 85 మంది చైర్మన్లుగా ప్రమాణం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం 17 మున్సిపాలిటీలు మాత్రమే చైర్మన్ పీఠాలను దక్కించుకుంది. బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట మున్సిపల్ చైర్మన్ను మాత్రమే గెలుచుకుంది. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వడ్డేపల్లి గెలుచుకోగా బైన్సా చైర్మన్ పదవిని ఇండిపెండెంట్ అభ్యర్థి దక్కించుకున్నారు. బైన్సా మున్సిపాలిటీలో ఊహించని ఫలితం వచ్చింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఇండిపెండెంట్లు ఎన్నికయ్యారు. చైర్మన్ గా ఇండిపెండెంట్ తూముల్లా దత్తాత్రి ఎన్నిక కాగా వైస్ చైర్మన్ గా ఇండిపెండెంట్ బీబీ కుతీజా ఎన్నికయ్యారు. ఎంఐఎంకు చైర్మన్ పదవి దక్కకుండా కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్లు ఏకమయ్యారు. మొత్తం 26 వార్డుల్లో ఎంఐఎం 11 సీట్లు గెలిచింది. బీజేపీ 2, ఇండిపెండెంట్ 7, కాంగ్రెస్ 1 స్థానంలో గెలిచారు. మున్సిపల్ మాజీ చైర్మన్ ఎంఐఎం నేత జబీర్ ఓటెయ్యలేదు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 2వ వార్డు సభ్యురాలు పద్మను చైర్పర్సన్ గా ప్రతిపాదించారు సభ్యులు. పద్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సభ్యులు తెలిపారు. వైస్ చైర్మన్ గా 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినయ్ ఎన్నుకున్నారు. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్, వైస్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ సొంతం చేసుకున్నాయి. మున్సిపల్ చైర్పర్సన్ గా ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా కాసర్ల గోదావరి స్వామి ఎన్నికయ్యారు. మొత్తం 33 మంది కౌన్సిలర్లు ఉండగా కాంగ్రెస్ సభ్యులు 22 మంది, బీఆర్ఎస్ సభ్యులు 11 మంది గెలుపొందారు. సభ్యులందరి మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థి ఉమారాణి చైర్మన్ గా ఎన్నికయ్యారు. గద్వాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తుమ్మల జయలక్ష్మి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకోబడగా వైస్ చైర్మన్ గా గంజిపేట శంకర్ను ఎన్నుకున్నారు. కాంగ్రెస్ మొత్తం 16 వార్డులు గెలవగా 2 ఇండిపెండెంట్లు మద్దతిచ్చారు. ఎంఐఎం కూడా కాంగ్రెస్ వెంట నిలిచింది. మల్లు రవి ఎక్స్ అఫిషియో ఓటుతో చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై సస్పెన్స్ వీడింది. మున్సిపల్ చైర్పర్సన్ పీఠం ప్రస్తుతం ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి పార్టీ అధిష్టానం కేటాయించింది. ఆయన వర్గానికి చెందిన సమిన్ల వాణి చైర్పర్సన్ గా ప్రమాణం చేశారు. వైస్ చైర్మన్ గా మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గానికి చెందిన పర్వీన్ ను ఎన్నుకున్నారు. నిర్మల్ మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. భార్యాభర్తలిద్దరికీ పదవులు దక్కాయి. కాంగ్రెస్ అభ్యర్థి అప్పాల కావ్య చైర్పర్సన్ గా ఎన్నికవగా ఆమె భర్త గణేష్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. చోట్ల వాయిదా పడ్డ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రేపు జరగనుంది. వాయిదా పడ్డ చోట ఘర్షణలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఓవరాల్ గా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 90% పదవులు దక్కించుకుంటే బీఆర్ఎస్ 17 సీట్లకే పరిమితమైంది. రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక సందర్భంగా గొడవలతో 11 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. తొర్రూరు, సంగారెడ్డి, జమ్మికుంట, జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేతలు పరస్పర దాడులకు దిగారు. పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. తొర్రూరులో స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేశారు పోలీసులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. చైర్పర్సన్ ఎన్నికపై టెన్షన్ కొనసాగుతోంది. ఇక్కడ 16 వార్డులుండగా 2 ఎక్స్ అఫిషియో ఓట్లున్నాయి. బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 వార్డులు గెలుచుకుంది. ఎమ్మెల్యే, ఎంపీల ఎక్స్ అఫిషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి మున్సిపల్ ఆఫీస్కి చేరుకున్నారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో కలిసి కాంగ్రెస్ కౌన్సిలర్లు వచ్చారు.
దీంతో రెండు పార్టీల నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఉద్రిక్తతలు, కౌన్సిలర్ల అభ్యంతరాలతో తొర్రూరు జనగామ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది. కోరం లేక డోర్నకల్ పోస్ట్ పోన్ అయింది. ఈ గొడవలతో తొర్రూరులో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మోహరించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాదగిరి ఇంటిపై ఆ పార్టీ కార్యకర్తలే దాడి చేశారు. యాదగిరిని గల్లా పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చారు. మెట్పల్లి చైర్మన్ ఎన్నికలో సరైన టైంలో విప్ జారీ చేయలేదని కార్యకర్తలు ఆరోపించారు. చైర్మన్ ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఓ కౌన్సిలర్ మద్దతు తెలపడంపై బీజేపీ కార్యకర్తలు ఫైర్ అయ్యారు. దీనికి కారణం బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరేనని అన్నారు. కావాలనే విప్ జారీ చేయడంలో ఆలస్యం చేశారని మండిపడ్డారు కార్యకర్తలు. యాదగిరి ఇంటిపై దాడి చేసిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లగ్డారం గ్రామ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా కార్యాలయం దగ్గరకు భారీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలపై హై టెన్షన్ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలిచారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ క్యాంపులు పెట్టింది. బీఆర్ఎస్ క్యాంపులో బీఆర్ఎస్ 13, బీజేపీ 1, ఇండిపెండెంట్ 1, మొత్తం 15 మంది ఉండగా కాంగ్రెస్ క్యాంపులో 9 మంది ఉన్నారు. బీఆర్ఎస్ క్యాంపులో ముసలమంటూ ప్రచారం జరగడంతో టెన్షన్ నెలకొంది. మరోవైపు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ముందు ఆందోళన చేశారు 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఫ్యామిలీ. 19వ వార్డు అభ్యర్థి ఆకుల యాదగిరిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఆకుల యాదగిరి వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియ ఆపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలే కిడ్నాప్ చేశారని ఆరోపించారు. దీంతో ఎన్నిక వాయిదా పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం రసాబాసగా సాగింది. చైర్మన్ పీఠం దక్కించుకునే క్రమంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. క్యాంపునకు వెళ్లిన పాలకవర్గంలో సిరిసిల్ల వైస్ చైర్మన్ గా బుర్ర నారాయణ పేరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారని వార్తలొచ్చాయి. దీంతో ఆయన వర్గీయులు సంబురాల్లో మునిగిపోయారు. తీరా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో సిరిసిల్లకు తీసుకువచ్చిన సీల్డ్ కవర్లో బుర్ర నారాయణ పేరు లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇది మాత్రం మోసమే, పచ్చి మోసమే. ఇక్కడ దాకా నా పేరు రాగానే పేరు తీసి ఇంకో పేరు పెడతారు. ఇట్లా ఎన్ని రోజులు చేస్తారు, ఎంతమంది మళ్ళీ చేస్తారు. ఇక నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీలో రిజల్ట్ రివర్స్ అయ్యాయి. మెజార్టీ కౌన్సిలర్ల ప్రకారం భైంసా మున్సిపాలిటీ ఎంఐఎంకు దక్కాల్సిందే. కానీ ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇండిపెండెంట్లు ఏకమయ్యారు. ఇండిపెండెంట్లుగా గెలిచిన తుమ్మల దత్తాత్రికి చైర్మన్, బీబీ కుతిజా సిద్దికకు వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఎన్నిక పూర్తి కావడంతో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు హిందూ ముస్లింలు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ నినాదాలు చేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ప్రారంభించారు ప్రధాని మోదీ. ప్రపంచ దేశాలన్నీ సమ్మిట్లో పాల్గొనాలని ఆహ్వానించారు. ఏఐ వినియోగంతో భవిష్యత్తులో అన్ని రంగాల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయని చెప్పారు. దేశంలో అక్రమ డ్రగ్స్ రవాణా సహించేది లేదన్నారు. రక్షణ రంగానికి డిఆర్డీఓ వెన్నెముక లాంటిదన్నారు బీజేపీ నేతలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ప్రపంచం రూపురేఖలు మారుతున్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏఐ వినియోగంతో భవిష్యత్తులో అన్ని రంగాల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయని చెప్పారు. భారత్లో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నిర్వహిస్తుండటంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలన్నీ సమ్మిట్లో పాల్గొనాలని ఆహ్వానించారు ప్రధాని. ప్రపంచ దేశాలకు భారతీయ యువత ప్రతిభ, సామర్థ్యం తెలుస్తాయని చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు మోదీ. ఢిల్లీలోని భారత్ మండపంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఎక్స్పోలో ప్రదర్శించిన అత్యాధునిక యంత్రాలను స్వయంగా పరిశీలించారు. అలాగే ఏఐతో పనిచేసే పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 5 రోజుల పాటు జరగనుంది. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ థీమ్తో సమ్మిట్ను నిర్వహిస్తోంది భారత ప్రభుత్వం.
దేశంలో అక్రమ డ్రగ్స్ రవాణాపై ఎన్డీఏ సర్కార్ ఉక్కుపాదం మోపుతోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. టెర్రరిజంతో పాటు డ్రగ్స్ మాఫియాపై నిరంతరం నిఘా ఉంటుందని చెప్పారు. ఢిల్లీ పోలీస్ రైజింగ్ డే పరేడ్లో పాల్గొన్న షా ఢిల్లీ పోలీసుల కోసం స్పెషల్ సెల్ ఇంటిగ్రేటెడ్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. దీనిలో ఇండోర్ ఫైరింగ్ రేంజ్, వార్ రూమ్, సైబర్ ల్యాబ్, శిక్షణ హాల్, అధునాతన పరికరాలు ఉంటాయన్నారు అమిత్ షా. ये आधुनिक हेडक्वार्टर बनने से उनके दायित्व के निर्वहन के लिए उनको और सहूलियत सुलभ होगी. लगभग 857 करोड़ की लागत से आधुनिक इंटीग्रेटेड कमांड कंट्रोल, कम्युनिकेशन और कंप्यूटर सेंटर C4I दिल्ली की जनता को समर्पित किया जा रहा है. దేశ రక్షణ రంగానికి డిఆర్డీఓ వెన్నుముక్క లాంటిదన్నారు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. దేశ వ్యూహాత్మక శక్తిని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. బెంగళూరులో పర్యటించిన రాజ్నాథ్ సింగ్ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ సెంటర్ను సందర్శించారు. కావేరీ ఇంజిన్ యొక్క పూర్తి ఆఫ్టర్ బర్నర్ పరీక్ష అప్డేట్ తెలుసుకున్నారు. డిఆర్డీఓ కొత్త పరీక్షలు దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తాయన్నారు. That's all for now.